మీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రయోగం. ఓకే, సిల్కీ, స్మూత్, షైనీ, బౌన్సీ అన్నీ వస్తాయంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ బౌన్స్ వస్తుంది చూసారు కదా, సిల్కీ ఉంది, బౌన్స్ ఉంది. ఓకే, మీకు హెయిర్ అనేది చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, చాలా అంటే చాలా. సో హెయిర్ కూడా మనం చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాం, మీ ముందే చూపించాం. చాలా ఓకే, 1-2 సార్లు చెక్ చేసుకోండి ఎక్కడైనా అవ్వలేదమ్మో అని. ఓకేనా, అయితేనే కదా ప్రతి హెయిర్ రూట్స్కి అయితేనే కదా సో మనకి ఇక్కడ రిజల్ట్స్ వచ్చేది. ఓకే, ఇంకా చాలా ఉంది. ఓకేనా, ఆయిల్ కూడా చాలా సేవ్ అవుతుంది మీకు. ఓకే, హై ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు హెయిర్ ప్రొడక్ట్లు చాలా వాడు ఉంటారు. ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటి వరకు మీరు ఎవరు చూపించుంటారు, కానీ మేము చూపిస్తాం. ఇదే మా స్పెషల్. చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ నోట్లో గొప్ప గొప్ప మాట చెప్పేటప్పు అసలు మీకు కానే కాదు. డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కణితోనే చూడండి. ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కణితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా. మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మకం రాదు, 10 వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు. ఈ ఛానల్లో 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి, నమ్మకం వస్తుంది. ఓకేనా, మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా, ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు, మేము చూపిస్తున్నాం. ఓకే, మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఆయిల్ పెట్టేస్తున్నాము. ఓకేనా, సో చూస్తున్నారు కదా, హెయిర్ వాష్ చేసేసిన తర్వాత ఆయిల్ పెట్టేస్తున్నాము. సో ఆయిల్ పెట్టేసిన తర్వాత మీకు బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాం. సో మన దగ్గర 6 రకాల కాన్సన్ట్రేషన్ ప్రోడక్ట్లు ఉంటాయి కదా, సో అందులో ఇది ఒకటి. ఓకేనా, అందులో ఇది ఒకటి. నా చేయి మీద ఏమీ లేదు కదా, జస్ట్ ఇలా అన్నాం అనుకో, మన హెడ్ మీద అనేది మసాలా జరుగుతుంది, ఆయిల్ కూడా సప్లై అవుతుంది, చూస్తున్నారు కదా. సో అప్పుడు మనం చేతితో స్మూత్గా ఇలా అన్నాం అనుకోండి, అక్కడక్కడ ఉన్న గ్యాప్స్ మొత్తం ఏమైంది ఇలా జరుగుతుంది. ఓకే, మన హెడ్ మీదకి సేమ్ ప్రాసెస్. ఓకే, చూస్తున్నారు కదా, ఇగో ప్రజెంట్ మన చేతిలో ఏమీ లేదు. సో మనం హెడ్ మీద ఇలా పెట్టుకుని ఇలా 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 అనుకున్నాం అనుకోండి, స్మూత్గా ఏమైంది ఇలా అయింది కదా ఆయిల్. సో జస్ట్ ఇలా అనగానే సేమ్ ఇక్కడగా సేమ్ ప్రాసెస్ నడుస్తుంది. సో డైరెక్ట్గా మీ హెయిర్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది డైరెక్ట్గా. జస్ట్ మీరు ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే కనీసం ఒక 5 నిమిషాలైనా టైం స్పెండ్ చేసేటట్టు చూసుకోండి. ఓకే, సో డైరెక్ట్గా హెయిర్ రూట్స్ మీద వెళ్ళిపోతుంది కాబట్టి ఒక మొక్కకి మొదలకి వాటర్ వేయడం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మీ హెయిర్ రూట్స్ కూడా ఆయిల్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా మీకు మీరే అనుకోవచ్చు, లేదంటే మీరు ఎవరైనా సపోర్టింగ్ అని తీసుకోవచ్చు. ఓకేనా, మీకు మీరే అనుకోవచ్చు. ఓకే, సో వీడియోలో నేను ఇక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్నాను కాబట్టి చూపిస్తున్నాను. సో లేదు మీకు మీరైనా అనుకోవచ్చు. ఓకే, దీని ప్రాసెస్ వల్ల మీకు హెయిర్ రూట్స్ మీద డైరెక్ట్గా ఆయిల్ వెళ్ళిపోతుంది, తక్కువ క్వాంటిటీ అవుతుంది. ఓకేనా, సో మీరు డైరెక్ట్గా చేతిలో పోసుకుని వెళ్ళాలంటే హెడ్ మీద ఉంటుంది. ఓకే, మీరు ఇలా తీసుకొని డైరెక్ట్గా కొంచెం కొంచెం మొత్తం హెడ్ మొత్తం తిప్పురండి. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ హెయిర్స్కి అనేది ఎవ్రీ రూట్స్కి అనేది మంచిగా అవుతుంది, తక్కువ క్వాంటిటీ కూడా అవుతుంది. ఓకేనా, సో దీనివల్ల చాలా బెనిఫిట్స్. ఇది అవుతుందా లేదా అనేది మీకు ఒక క్లారిటీ కావాలి కాబట్టి చూపిస్తాను. ఓకేనా, సో మా దగ్గర నుంచి ఎవరైనా ప్రోడక్ట్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసుకొని మీరు వాడుకోవాలి. కొద్దిమంది ఓకేనా, కనిపిస్తుందా? సో డైరెక్ట్గా రూట్స్కి వెళ్ళిపోయింది ఆయిల్ అనేది.
కనిపిస్తుంది కదా. ఓకే, అలా రూట్స్కి వెళ్ళిపోయింది సింపుల్గా. సో ఒక భాగం నుంచి మొత్తం తిప్పుకుంటారు. కనీసం మీరు ఆయిల్ అప్లై చేసినప్పుడు కనీసం ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేయండి. కొంతమంది ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా రాసుకుంటారు, అయిపోద్ది. అది పైపైన ఉంటుంది. మీకు హెయిర్ రూట్స్ మీదకి మంచిగా వెళ్ళాలి. ఇలా ఓకే, లైట్గా బాటిల్ ప్రెస్ చేస్తూ ఓకే. సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే డైరెక్ట్గా హెయిర్ రూట్స్కి వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ హెయిర్స్ అనేది మీరు అప్లై చేసుకుంటారు లేదనేది ఎవరి చాయిస్. ఓకేనా, కొంతమంది హెయిర్స్ని బాగా స్టైలిష్గా అందంగా చూపించుకోవాలనుకుంటారు కాబట్టి ఇలా మీరు ఆయిల్ అప్లై చేయడం వల్ల డైరెక్ట్గా మీ హెయిర్ రూట్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి పైకి కూడా కనిపించదు. ఓకే, ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి డైరెక్ట్గా. చూస్తున్నారు కదా, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ లేదు కదా ఆయిల్, జస్ట్ మనం ఇలా అనగానే పడింది కదా గీతలో. సో ఇలా అనగానే ఏమైంది, గడ్డ మొత్తానికి అయిపోద్ది. అలాగే మనం అప్లై చేసిన తర్వాత జస్ట్ స్మూత్గా ఇలా అనుకోవాలి. ఓకే, మా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లేవా, ఓకేనా. సో మేము చేతుల్లో బాటిల్ పట్టుకుని నోటితో గొప్ప గొప్ప మాట్లాడితే అది నిజం కాదు. ఓకే, అది నిజమా లేదు అనేది మీకు సందేహం ఉంటుంది. మేము వాడి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం. ఓకే, ఇలా మీకు మీరైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎవరిదాన్ని హెల్ప్ అని తీసుకోండి. ఓకే, ఎవరికి వాళ్ళని చేసుకోవచ్చు. ఓకే, మీ హెడ్ మొత్తానికి అయిందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అవ్వకపోతే ఉపయోగం ఉండదు కదా. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఆయిల్ సౌండ్ వినిపిస్తుంది కదా. చూస్తున్నారు కదా, అలా అనుకోవాలి. సో డైరెక్ట్గా దీని యొక్క ఉపయోగం ఏంటంటే డైరెక్ట్గా మీ హెయిర్ రూట్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ఆయిల్. దీని యొక్క బెనిఫిట్స్ ఇదే. ఓకే, ఈ బాటిల్ అనేది మీ హెడ్ మొత్తం తిరగండి. ఫస్ట్ ఒక సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఒక సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఒక సైడ్ ఇలా మొత్తం ఒక సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మీరేం చేసుకోవచ్చు, ఎవరిదైనా హెల్ప్ అని తీసుకోవచ్చు. ఒక సైడ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, హెయిర్స్ని ఇలా జరుపుకుంటూ ఓకే కొద్దిగా పైకి డివైడ్ చేసుకుంటూ ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ అలా చేసుకురండి. ఈ సైడ్ అయిపోయింది కదా. సో రెండో సైడ్కి రండి. రెండు సైడు మళ్ళీ ఇలా
హెయిర్స్ని ఒక సైడ్ జరుపుకుంటూ ఇలా మొత్తం మీ హెడ్ మొత్తం తిరగండి. ఓకేనా? రెండు పార్ట్లు అయిపోయినాయి కదా. సో పైన ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఇంకా పైన కూడా మీరు అద్దంలో చూసుకుంటానే చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఓకే. సో మీరు ఇలా అప్లై చేసుకోవడం వల్ల మీకు ఆయిల్ సేవ్ అవుతుంది, అదే సేవ్ అవుతుంది. పైకి జిడ్డు కూడా కనిపించదు. సో మనకి హెయిర్ రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత రిమైనింగ్ హెయిర్కి మనం మొత్తానికి మనం తలస్నానానికి వెళ్ళే లోపల ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? తలస్నానానికి వెళ్ళే ముందైనా లేదంటే నెక్స్ట్ రోజైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే తలస్నానం చేసిన రోజు హెయిర్ని అందంగా చూపించుకోవాలనుకుంటాం కాబట్టి, సో మన హెయిర్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మంచిగా హెల్తీగా ఉండాలి కాబట్టి ఇక్కడ హెయిర్ రూట్స్ మీదనే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. ఓకే. 1-2 సార్లు చెక్ చేసుకోండి ఎక్కడ నవ్వలేదమ్మా అని. ఓకేనా? అయితేనే కదా ప్రతి హెయిర్ రూట్స్కి అయితేనే కదా సో మనకి ఇక్కడ రిజల్ట్స్ వచ్చేది. ఓకే. ఇంకా చాలా ఉంది. ఓకేనా? ఆయిల్ కూడా చాలా సేవ్ అవుతుంది మీకు. ఓకే. ఇలా చేసుకోవాలి. ఇంకా మనం రిమైనింగ్ హెయిర్ అనేది కొద్దిగా అందంగా చూపించాలనుకుంటాం కాబట్టి ఎక్కువగా అనేది మనం అప్లై చేయము. జస్ట్ మేమైతే కొంచెం డ్రాప్ చేస్తున్నాం అంతే. కొద్దిగా సిరం లాగా కొన్ని డ్రాప్ చేసాం. ఓకే. సో ఇంత పెద్ద హెయిర్కి కూడా మనం ఎక్కువ ఉపయోగించాం, సరిపోతుంది. సో అప్లై చేసిన తర్వాత మనం అక్కడక్కడ డ్రాప్ చేసాం కదా. సో హెయిర్స్ని ఇలా మంచిగా అనుకోండి. సో తక్కువ క్వాంటిటీకి మంచిగా అవుతుంది. ఇంకా మీ హెయిర్స్ని ఆయిల్ అప్లై చేస్తారు కదా హెయిర్ రూట్స్ మీద ఇలా. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ అనేది ఉపయోగించే ముందు అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా, అసలు అప్లై అయితే ఉన్న జుట్టుకాడ ఉంటుందా లేదా పోతుందా మీకు అనేది మీరు చూడాలి. ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు చాలామంది హెయిర్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు ఏం చేస్తారు, మేము మంచి ప్రోడక్ట్లో వాడేమో ఏది కూడా మాకు మంచి రిజల్ట్స్ రాలేదు, ఓకేనా అని ఒక భ్రమలో ఉండిపోతారు. ఇక్కడ చిన్న లాజిక్ ఒకటి ఉంది, ఆలోచించండి. మీరు మంచి ప్రోడక్ట్లు కొన్నారు, అది మంచి ప్రోడక్ట్ అని మీరు ఎలా డిసైడ్ అవుతున్నారు? అది అసలు వాడకముందు మీకు అడిగితే రిజల్ట్ చూడండి, అసలు దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా. ఓకే. సో ఈరోజు మేము ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసి ఇందులో రిజల్ట్స్ ఉన్నాయో లేవా అని మీకు మేము వెరీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు మేము చూపిస్తున్నాం. ఎందుకంటే సో మీకు అనేది నమ్మకం రావాలి, ఓకేనా. ఇందులో రిజల్ట్స్ ఉన్నాయో లేవా అనేది మీకు మేము చూపించాలి. ఇదే మా కాన్సెప్ట్, ఓకేనా. మనం ఈ ఛానల్లో స్టార్ట్ చేసి 10 నెలలు అయింది, 11 నెలలు అయింది. 11 నెలల అంటే మనం ఒకే ప్రోడక్ట్ అనేది మొత్తం యూజ్ చేసుకుంటూ వచ్చాము. మన దగ్గర 6 రకాల ప్రోడక్ట్లో కాన్సన్ట్రేట్స్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కో రోజు అలా ప్రతిదీ పరిచయం చేసుకుంటూ వచ్చాము, ఓకేనా. అలా మీరు కూడా వాడుకుంటూ వల్లనే మీకు మంచి రిజల్ట్స్ వస్తామంటే, ఓకే. పైన అప్లై చేసిన తర్వాత జస్ట్ స్మూత్గా దెబ్బతిన్న పండు మీద అలా స్మూత్గా అంటే వాళ్ళు అనుకోండి. మీ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అయిపోయినాయి అనుకోండి, మీరు డ్యాన్స్లు వేయచ్చు, మీ ఆట ఆడుకోవచ్చు మీ హెయిర్తో. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, హెయిర్ ఎక్కువ ఓడిపోయేవాళ్ళు
చాలా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. దెబ్బతిన్న పుండె మీద గాయం మీద ఒక ఆయింట్మెంట్ మనం ఎంత స్మూత్గా రాస్తామో, సో మన హెయిర్స్ కూడా చాలా వీక్ అయిపోయినాయి కాబట్టి, సో డ్యామేజ్ అయి ఉన్నాయి కాబట్టి చాలా స్మూత్గా అనుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ హెయిర్స్ అనేది ఒక మేనేజబుల్గా అయిపోతామంటే, మీకు చాలా సపోర్ట్ చేస్తామంటే. ఓకే. సపోర్ట్ చేయటం వల్ల సో మీకు ఏమవుతుందంటే మీ హెయిర్స్ అనేది చాలా అందంగా తయారవుతామంటే, లుకింగ్ వస్తామంటే. అలాగే హెయిర్స్ కూడా చాలా ఒత్తుగా ఉంటామంటే, చూసుకోవచ్చా, చాలా ఒత్తుగా అవుతామంటే. మీరు ఎక్కువ రోజులు వాడారనుకోండి మీ హెయిర్స్ అనేది ఒత్తుగా పెరుగుతామంటే. ఓకే. సో మనకి ఓకేనా. ఈ పర్సనే 10 నెలల మట్టి 11 నెలల మట్టి వాడుకుంటూ వచ్చాం. 11 నెలల ముందు ఉన్న హెయిర్స్కి ఇప్పుడున్న హెయిర్స్కి అనేది మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఓకేనా. హెయిర్లో వాల్యూమ్ కానీ అలాగే హెయిర్ షైనింగ్ స్మూత్నెస్ కానీ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా. ఎందుకంటే ఎక్కువ రోజులు వాడే కొద్దీ మీకు రిజల్ట్స్ కూడా చేంజ్ అవుతూ వస్తూ ఉంటాయి. ఓకే. సో రిజల్ట్స్ అనేసరికి వాడుకోవాలి, మంచిగా వాడుకోవాలి. అది అలాగే మేము 6 రకాల కాన్సన్ట్రేట్ ప్రోడక్ట్లు ఇస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కటి పర్చేజ్ చేసేసరికి మీ హెయిర్లో కూడా ప్రోడక్ట్ మార్చి వాడిన ప్రతిసారి కూడా మీకు అనేది రిజల్ట్స్ అనేసరికి చేంజ్ అయిపోయి మంచిగా ఉంటాయి. ఓకే కదా. సో ఇప్పుడు మనం ఆయిల్ ఎలా అయితే చూపించామో ఇది ఒక ప్రోడక్ట్. సో మీ దగ్గరికి ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా మేము చెప్పిన తర్వాతే మీరు ఉపయోగించడం స్టార్ట్ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. అది సో ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఎలా వాడుకోవాలనేది మీకు మేము మీ చేతికి ప్రోడక్ట్ వస్తున్న తర్వాత చూపిస్తాము. ఇప్పుడు చూశారు కదా. సో మనం ఎంత క్వాంటిటీ, చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాము. చాలా తక్కువ క్వాంటిటీ వల్ల కూడా మీ హెయిర్స్లో అనేది లుకింగ్ వస్తూ ఉంటుంది. ఓకేనా. లుకింగ్ వస్తూ ఉంటుంది, షైనింగ్ వస్తూ ఉంటుంది, మంచి బౌన్సింగ్ వస్తూ ఉంటుంది. ఓకే. చాలా ఒత్తుగా తయారవుతూ ఉంటాయి హెయిర్స్ కూడా. ఆ షైనింగ్ కానీ స్మూత్ కానీ సిల్కీ కానీ చాలా వేరియేషన్స్ ఉంటామంటే. ఓకేనా. సో ఒక ఆయిల్స్ అనేది నిండుగా పెట్టుకుంటేనే రిజల్ట్స్ వస్తాయని కాదు. ఓకేనా. అది ఎంతవరకు వాడుకోవాలనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన దగ్గర 6 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిలాగా వాడుకోవాలి. ఓకేనా. సో హెయిర్స్ కూడా చాలా మందంగా ఉంటామంటే, చాలా ఒత్తుగా థిక్గా ఉంటామంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు ప్రతి వీడియోలో అనేది మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నాం. ఒక ప్రోడక్ట్ వాడుకుంటే అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా. ఓకేనా. అది సో మీరు అప్లై చేసిన తర్వాత ఇది మీకు హెయిర్ అనేది చాలా కంఫర్ట్గా మారుతూ ఉంటే, చాలా సిల్క్ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటుంది. ఓకే. సిల్కీ, స్మూత్, షైనీ, బౌన్స్ అన్నీ వస్తూ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ బౌన్స్ వస్తుంది చూసారు కదా, సిల్కీ ఉంది, బౌన్స్ ఉంది. ఓకే. మీకు హెయిర్ అనేది చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, చాలా అంటే చాలా. సో హెయిర్ కూడా మనం చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగించాం, మీ ముందే చూపించాం. చాలా తక్కువ డ్రాప్స్ వేసాం రూట్స్కి కూడా. సో ఇదంతా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, కొన్ని ఆయిల్స్ మీరు అప్లై చేస్తే జిడ్డు వస్తూ ఉంటుంది, మీ హెయిర్ మీకు కంఫర్ట్గా ఉండదు, మీకు ఓకేనా, సపోర్ట్ చేయదు. సో ఇక్కడ అలా కాదు. ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అలా తీసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది చాలా బౌన్స్ వస్తూ ఉంటుంది, సిల్క్ వస్తూ ఉంటుంది. ఓకేనా. సో చాలా బౌన్స్ కానీ, సిల్కీ కానీ, స్మూత్ కానీ, షైనింగ్ కానీ ఈ మొత్తం మనం ఈ ప్రోడక్ట్లో ఎలా వాడుకోవాలనేది మీకు మేము స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాం. ఓకే. సో ఆ రిజల్ట్స్ కూడా చూస్తున్నారు కూడా. ఓకే. చూసుకోవచ్చు. ఓకే. సో హెయిర్ కూడా మీరు ఎలా పడితే అలా ఆడుకోవచ్చు. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ అనేది మీరు వాడుకున్న మొట్టమొదటి రోజు నుంచే మీకు రిజల్ట్స్ అనేది కన్ఫామ్గా వస్తూ ఉంటాయి. ఓకే. మా కామెంట్ కూడా చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామంది హ్యాపీగా వాడుకుంటున్నారు. సో పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు, గిఫ్ట్లు కూడా పంపిస్తున్నారు. మా హెయిర్ ప్రాబ్లంతో బాధపడి విసుగెక్కిందండి, మీ డెమో చూడంగానే మాకు ఒక నమ్మకం వచ్చి వాడుకుంటున్నాము, చాలా అంటే చాలా బాగుంది, ఐఎమ్ సో హ్యాపీ అని చాలా కామెంట్లు పెడుతున్నారు, పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు. సో ఒక ప్రోడక్ట్ పనిచేస్తుందా లేదా అనేది మేము మీకు కెమెరా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాము. మా యొక్క కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి.
ఓకేనా, లైక్ కొట్టండి. సో అలా లైక్ చేయడం వల్ల కూడా మాకు కొద్దిగా మీరు హెల్ప్ చేసినట్టుంది మా వీడియోలకి. ఓకే కదా. సో మనం డైరెక్ట్గా హెయిర్ రూట్స్కే మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీకు హెయిర్స్లో అనేది ఆ సిల్క్ కానీ స్మూత్ కానీ షైనింగ్ కానీ మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఓకేనా. సో మీ హెయిర్ రూట్స్ అనేది డ్యామేజ్ అవ్వవు, చాలా హెల్తీగా ఉంటాయి. ఓకే, ఒక మొక్కకి వాటర్ పోసి మనం పెట్టినట్టే. సో మొక్కకు వాటర్ ఉంటే ఏమవుతుంది, చాలా హెల్తీగా ఉంటాయి. ఓకేనా. సో ఏ వాటర్ పోతే ఆ వాటర్ మొక్క పోతే బతుకుద్దా, మొక్క బతకదు కదా. ఇక్కడ కూడా అంతే, మంచి వాటర్ పోసుకోవాలి మొక్క బతకాలంటే. ఇక్కడ కూడా మన హెయిర్స్ మంచి హెల్తీగా షైనింగ్ మంచిగా మనకి నచ్చినట్టుగా ఉండాలంటే దానికి ఒక మంచి ప్రోడక్ట్లు ఉంటాయి. అవి మీరు ఐడెంటిఫై చేసుకుని వాడుకోవాలి. ఓకేనా. సో మా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయో లేవు అనేది మీకు మేము ఎవరి స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు చూపిస్తూనే వస్తున్నాం. ఓకే, ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. మన దగ్గర రిజల్ట్స్ లేకపోతే అసలు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మాటే ఉండదు ఇక్కడ. ఓకేనా, ఈ మాట మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. చూస్తున్నారు కదా. అసలు ఎలా ఉందో చూసారు కదా, అంత చేంజ్ అయిపోయిందో. ఓకే, అంత చేంజ్ అయిందో చూసారు కదా. మనం మాటలతో చెప్పాం, అంత కంటికి చూపించేస్తాం. ఎంత చేంజ్ అయిందో చూసారు కదా. ఓకే, అంత చేంజ్ అయిందో చూసారు కదా. సో ఈ హెయిర్ అనేది 10 నెలల్లో అనేది చాలా చేంజ్ వచ్చింది. మీరు బిఫోర్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడవచ్చు. సో మనం ఇప్పుడు ఒక క్వాంటిటీ అప్లై చేసాము, ఎంత క్వాంటిటీ తీసుకున్నామో మొత్తం మనం అప్లై చేసాము. అలాగే మీకు కూడా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో ఎప్పుడెప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలనేది ఒక ఫస్ట్ వీక్ అనేది మేము చాలా స్పెషల్గా ఫాలో చేపిస్తాం. ఫస్ట్ వీక్ అనేది స్పెషల్గా ఎందుకంటే ఒక కొత్త ప్రోడక్ట్ మీ హెయిర్ని టచ్ చేస్తుంది కాబట్టి అది మేము చాలా స్పెషల్గా ఫాలో చేపిస్తూ ఉంటాం. ఓకేనా. సో అలా చేయడం వల్లనే మీకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. అది ఇంకా మీకు బెనిఫిట్స్ కూడా చూపించుకుంటూ వచ్చాము. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా యూట్యూబ్లో కాంటాక్ట్ చేయండి, వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. ఓకే, సో మనం డైలీ హెయిర్ వాష్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా మీకు నమ్మకం ఇవ్వడం కోసమే. ఓకేనా. ఒక ప్రోడక్ట్ మనం వాడుతున్నప్పుడు దాని యొక్క రిజల్ట్స్ మనం చూడాలి. ఓకేనా. సో చాలామంది అనుకుంటారు మేము ఇప్పటివరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఇప్పటివరకు అసలు రిజల్ట్సే రాలేదు అనుకుంటూ ఉంటారు. ఓకేనా. సో అలాంటి వాళ్ళ కోసం మేము ఈ నమ్మకం అనేది ఇస్తున్నాము. ఓకే, ఒక ప్రోడక్ట్ మనకి ఎలా పనిచేస్తుంది, అందులో రిజల్ట్స్ ఉన్నాయో లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా మీకు మేము నిరూపించడం, ఇదే మా యొక్క కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఇందులో మనకి రిజల్ట్స్ లేకపోతే మనం అనేది అసలు కెమెరా పర్ఫార్మెన్స్ చేయము. ఒకవేళ చేసినా కూడా మన ఇంట్లో ఈ ప్రయోగాలు జరగవు. ఓకేనా. ఉపయోగాలు లేకపోతే మన ఎందుకు ఉపయోగిస్తాం, చేతుల్లో బాటిల్ పట్టుకుంటే నోటితో గొప్పగా మాట్లాడతాం, ఆ తర్వాత గాల్లో జుట్టులు ఎంతో పట్టుకుంటాం. ఓకేనా. సో రోడ్ల మీద ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు, ఎంత మనీ ఇస్తాము, డెమో చేయమంటే ఎవరైనా చేస్తారు. డెమో అంటే ప్రోడక్ట్ వాడమంటే ఎవరు వాడరు, చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్పగా మాట్లాడమంటే ఓకే. ఓకే, మీరు కలుపుకొని అది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీరు మగ్గులో మీకు మేము ఇచ్చిన ఒక ఫార్ములా ఉంటుంది, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత వాటర్ తీసుకోవాలి అనేది మీకు ఒక ఫార్ములా ఇస్తాము. ఆ ఫార్ములా మీరు ఉపయోగించుకోవాలి. ఓకేనా. కలుపుకున్నది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. సగము ఫస్ట్ వాష్లో, సగం సెకండ్ వాష్లో. మిగులుతుందని పడేయద్దు. ఓకేనా. మీరు ముందే ప్లాన్ చేసుకోండి, ఎంత ఉంది, సగం ఫస్ట్ వాసు, సెకండ్ వాసు. ఓకే, ఇలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. అలా చేసుకున్న తర్వాత మీ హెడ్ మీద నురగ వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకోండి. ఎక్కువగా గోగటాలు, ఎక్కువగా చేపలు రుద్దుటాలు, గట్టి పెట్టాలు ఏం అవసరం లేదు. ఇక్కడ మీరు ఒక మంచి ఫార్ములా చేశారు, అది మీకు యూజ్ అవుతుంది. ఓకేనా.
మనం ఫస్ట్ వాష్ చేయగానే వాటర్ పోసేసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ మీరు కలుపుకున్నది చేసుకున్నది మీ హెడ్ మీదే చేయండి, ఓకేనా. మీ హెడ్ మీదే కలుపుకున్న లిక్విడ్ అనేది ఉపయోగించుకోవాలి ఆ షాంపూని. సో ఆటోమేటిక్గా కింద ఉన్న హెయిర్కి పైన ఉన్న నొరకని ఫామ్ చేయండి, కిందకి లాగేసేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ షాంపూ టెక్నిక్ ఇదే. ఎందుకంటే నమ్మకం, మీకు నమ్మకం కూడా కోసమే ఈ యొక్క ప్రయోగం, ఓకేనా. ఎదురుగా పిల్లలకు మీరు చూపించడం కోసం జీరో వేసుకోవాలి. అంటే ఒక ప్రోడక్ట్ మీరు వాడుకునే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది దాని యొక్క రిజల్ట్స్ మీరు కట్టుకు మీరు చూడాలి, అప్పుడే మీకు ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో రిమైనింగ్ సెకండ్ వాష్ ఉంది కదా, అది కూడా సేమ్ ప్రాసెస్ మీ హెడ్ మీద ఫోకస్ చేయండి, ఓకేనా. మీ హెడ్ మీద పోసుకోండి. సో కింద హెయిర్ ఉంది కదా, కిందకి స్పెషల్గా పోయిన అవసరం లేదంటే మీ హెడ్ మీద వచ్చినారు కానీ కిందకి లాగండి, ఫామ్ని సరిపోతుంది. ఓకే, అలా పోసేసుకోండి, ఆటోమేటిక్గా మీకు సరిపోతుంది. ఆ మిగిలింది మాత్రం మీ తల మీద పోసేసుకోవాలి అలా, ఓకే. చూసారు కదా, మీ హెడ్ మీద వచ్చిన నొరగ అనేది ఆటోమేటిక్గా మీకు కింద పైన హెయిర్స్కి అనేది ఫామ్ అయిపోతుంది, ఓకే. మనం అందరికి ఇచ్చే నమ్మకం ఇదే, ఓకేనా. ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, ఓకే. అలాగే మీకు ఒక చిన్న లాజిక్ చదువుతున్నా. మీకు ఇప్పుడు వరకు ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ పెరగకపోయినా, మీరు వాడుకున్న నార్మల్ ఆయిల్స్ అనేవి ఏమాత్రం పనిచేయవు. ఈ రోజు కాకపోయినా ఇప్పటి వరకు మీకు తెలియకపోయినా చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు బరిలో కూర్చొని చెక్ చేసుకోండి, లేదంటే మీ సరౌండింగ్ మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని చెక్ చేసుకోండి, తెలుస్తుంది, ఓకేనా. అది సో మీ ప్రాబ్లమ్ మీరు ఒక బౌండరీని పెట్టి చెక్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది. సో మనకి రిజల్ట్స్ వస్తున్నాయా, లాస్ అవుతున్నామా, ఉపయోగాలు ఉన్నాయా లేవా, ఓకే. సో అలా వచ్చిన తర్వాత వెంటనే వాటర్ పోసేసుకోండి, ఓకే. పోసేసుకోండి. సో రెండు అలా వెంటనే వాటర్ పోసేసుకోండి, ఓకే. ఓకే, మీకు జీరో చూడండి, ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో నమ్మకం అనేది మీరు చూడాలి, ఓకే. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసే ముందు అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అసలు వీళ్ళు వాడతారా లేదా, రిజల్ట్స్ ఉంటే వీళ్ళు వాడతారా లేదా. మ్యానుఫ్యాక్చర్ మాదే కాబట్టి, ఫార్మా ప్రోడక్ట్ మాదే కాదు కాబట్టి మన ఇంట్లో ఈ ప్రోడక్ట్ నడుతుందా లేదా మీరు అన్నీ చెక్ చేసుకోవాలి, ఓకేనా. అది మా యొక్క కాన్సెప్ట్ కూడా ఇదే. మీరు అలా చెక్ చేసుకున్నప్పుడే మీకు తెలుస్తుంది. సో అసలు ఈ ప్రోడక్ట్ మనకి నిజంగా వర్క్ అవుతుందా లేదా, అసలు ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, అసలు మనం ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా లేదా. మనం ఇప్పుడు వరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాం కదా, అసలు ఆ ప్రోడక్ట్ మనం కోటి వాడక ముందు ఎవరు చూపించలేదు. సో ఇది మనం చూపిస్తున్నారు, మనం చూస్తున్నాము, సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా. అలా మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్ వేసుకోవాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే, కలెక్షన్ చేసినప్పుడు అలా వాటర్ ఎక్కువగా పోస్తుంది, ఓకే. వాటర్ ఎక్కువగా పోస్తున్నప్పుడే మీకు ఆ నొరగ మొత్తం జారిపోతుంది, ఓకేనా. వాటర్ అనేది మీ హెడ్ మీద ఎక్కువగా ఫామ్ చేయండి. అలాగే సరి హెయిర్స్ మీద మీరు నొరగ
తడి హెయిర్స్ మీద మీకు నురగ రాకుండా ఎక్కువగా చేతుల్ని రఫ్ చేయాలి. నురగ వచ్చిన తర్వాతనే రఫ్ చేయాలి. ఎందుకంటే నురగ మీద షార్ప్నెస్ ఉంటుంది కాబట్టి హెయిర్ రూట్స్ మీద మన బలం అనేది ఫోర్స్ పడుతుంది. ఓకే, అలా వాటర్ అనేది ఎక్కువ ఉపయోగిస్తుంది. ఓకే, అలా మీరు వాటర్ అనేది ఎక్కువ ఉపయోగించడం వల్లనే మీకు త్వరగా రిజల్ట్స్ వస్తూ ఉంటుంది. ఓకే, అలా వెంటనే వాటర్ పోసేసుకోండి. కలుపుకున్న 2 వర్షాలు ప్లాన్ చేస్తారు కదా. ఇంకా మీరు బయటకు వచ్చిన తర్వాత మీ హెయిర్స్ని అనేది ఎక్కువగా రఫ్ చేయొద్దు. ఓకేనా, కొంతమంది టవల్తో కొడతా ఉంటారు, లేదా కొంతమంది చేతుల్లో కొడతా ఉంటారు, లేదా కొంతమంది టవల్ పెట్టి ఊరికి చేప రుద్దుతో కూర్చుంటారు హెయిర్ మొత్తం త్వరగా ఆరిపోవాలని. ఓకేనా, లేదంటే హెయిర్స్ని బాగా ఆరిపోవాలని, త్వరగా ఆరిపోవాలని, వాటర్ త్వరగా కారిపోవాలని హెయిర్స్ని కొడతా ఉంటారు, 2 చేతులతో కొడతా కూర్చుంటారు. ఇలాంటి ఏమి చేసినా కూడా మీ హెయిర్స్ అనేది తెగిపోతావంటే, హెయిర్స్ అనేది డ్యామేజ్ అవుతాయి, హెయిర్స్ అనేది చిట్లు పోతావంటే, స్పిట్ అండ్స్ ఎక్కువ వస్తామంటే ఇలాంటి ఏ ప్రయోగాలు కూడా చేయొద్దు. న్యాచురల్గా టవల్ చుట్టుకుంటారా, చుట్టుకోండి, వాటర్ పీలుస్తుంది. పీల్చుకున్న తర్వాత ఫ్యాన్ కింద లేదంటే బయట కానీ ఎండలో కానీ నిలబడండి. ఎండలో నిలబడతారో, ప్రకృతి గాల్లో నిలబడతారో, ఫ్యాన్ కింద కూర్చుంటారో మీ ఇష్టం. ఓకేనా, మీరు ఇంకా స్పెషల్గా టైం కేటాయించకుండా ఉండాలంటే బయటికి వెళ్ళిన తర్వాత తలస్నానం చేసిన తర్వాత మనం మొత్తం డ్రెస్ వేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఫ్యాన్ కింద కూర్చోండి. ఓకేనా, ఫ్యాన్ కింద కూర్చొని మీరు చేసుకోవాల్సిన వర్కులు కానీ తినాల్సిన ఫుడ్ కానీ ఫ్యాన్ కింద కూర్చొని టైం కేటాయించుకోండి. ఓకేనా, ఈ లోపల హెయిర్ ఆరిపోతుంది, ఇంకా మీరు వెళ్ళాల్సిన టైంకి లేదంటే రెస్ట్ తీసుకునే టైంకి మీకు వచ్చేస్తుంది ఈ టైంకి. ఓకేనా, సో ఇలా చేసుకోవాలి ప్లానింగ్. అంతేగాని టవల్తో కొట్టడాలు, చేతులతో రుద్దటాలు, ఓకేనా, లేదంటే టవల్తో గట్టి గట్టిగా రుద్దేయటాలు ఇలాంటి మొత్తం చేస్తారంటే మీ హెయిర్ పెరగదు. ఓకేనా, మీ హెయిర్ పెరగదు, రఫ్ చేయొద్దు, వదిలేస్తే అలా. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఇంకొక మాట చెబుతున్నాను. హెయిర్ మొత్తం ఆరిపోయిన తర్వాతనే హెయిర్లో తల్లాన్ని దువ్వ పెట్టడం స్టార్ట్ చేయండి. ఓకేనా, ఎందుకంటే తడి హెయిర్స్ అనేది బలహీనంగా ఉంటామంటే. ఓకేనా, నేల మీద తడి మొక్కను పెరగడానికి బలం ఎక్కువ ఉపయోగించలేదు, కానీ పొడి మొక్కను పెరగడానికి కొద్దిగా ఎక్కువ బలం ఉపయోగించాలి. తడి మొక్కకి పొడి మొక్కకు ఉన్న డిఫరెన్స్ అదే. ఇక్కడ కూడా మీ హెయిర్స్ అంతే, తడిగా ఉన్నప్పుడు మీ హెయిర్స్ అనేది బలహీనంగా ఉంటామంటే. ఓకేనా, ఎక్కడ మీరు బలప్రయోగం చేయొద్దు. తలస్నానం చేసినప్పుడు కానీ లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ వదిలేయద్దు. ఓకేనా, ఒక నార్మల్గా చేసుకోండి. ఓకే, సో తల మీద మీకు డాండ్రఫ్ ప్రాబ్లం కానీ హిచ్చింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సో మీరు షాంపూ చేసినప్పుడు ఈ చేతి గోళ్ళు ఉంటాయి కదా, గోళ్ళతో తల చుట్టూ ఒక రౌండ్ వేయండి అంతే. ఒక రౌండ్ వేయండి సరిపోతుంది. ఓకే, ఇలా ఇలా ఒక రౌండ్ వేయండి గోళ్ళతో, సరిపోతుంది. అంతేగాని ఊరికి గోపుకుంటూ కూర్చోవద్దు 5 నిమిషాలు 10 నిమిషాలు. జస్ట్ ఇలా అనుకుంటూ ఒక రౌండ్ వేసుకొని సరిపోతుంది. తర్వాత మీరు వాటర్ పోసేసుకుంటారు, మొత్తం కారిపోతూ వచ్చింది. అంతేగాని ఇలా పీల్చుకుని ఊరికి గట్టి పిక్కుంటూ కూర్చోవద్దు. ఓకే, ఇంకా బయటకు వచ్చిన తర్వాత హెయిర్ డ్రైగా మేము చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు షాంపూ ఫార్ములా చేస్తున్నాము. సో మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, చూసే వాళ్ళందరికీ తెలిసి, చూడని వాళ్ళకి మనం తెలియజేస్తూ ఉంటాం. ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా. ఓకే, ఇదంతా మనం మీకు అందరికీ మేము నిరూపించడం మా యొక్క కాన్సెప్ట్. ఓకే, సో మనం ఈ ప్రోడక్ట్ ఎంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఇది ఫార్ములా ప్రోడక్ట్స్. ఓకేనా, మీరు వాడుకున్న ఫస్ట్ డే నుంచి మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, రెండోది ఇంకోటి ఏంటంటే మీరు మమ్మల్ని ఫాలోఅప్ చేసుకుంటూ వాడుకోవాలి. ఎందుకంటే అందరి శరీరం ఒకేలా ఉండదు, అన్ని ఏరియాలో వాటర్ అనేది రకరకాల వేరియేషన్లు ఉంటాయి. అలాగే మీరు ప్రాబ్లం ఫేస్ చేసే హెయిర్ ప్రాబ్లమ్స్ రకరకాలు ఉంటాయి. ఓకే, సో మేము మీకు ప్రోడక్ట్ ఇచ్చిన కాడి నుంచి మేము మిమ్మల్ని చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపించాల్సిందే. అలా చేపిస్తేనే మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, ఈరోజు ఈ ప్రోడక్ట్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి మెయిన్ రోజున కూడా ఇదే. ఓకే, మీ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ మాకు ఇస్తూ, మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుని వాడుకోవడం వల్లనే మీకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మేము ఎనీ టైం మేము రెస్పాన్స్ అవుతూ ఉంటాం. మీరు అడిగే ప్రశ్నలకి సమాధానాలకి అన్నిటికీ మేము రెస్పాన్స్ అవుతూ ఉంటాం. ఓకే, ఇదే మా యొక్క స్పెషల్.
ఓకే. ఇక్కడ మేము చేసే ఫార్ములా అనేది మీరు బట్టి పట్టొద్దు. ఓకేనా? మీరు ప్రోడక్ట్ మమ్మల్ని తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటూ వాడుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. మన కాన్సెప్ట్ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మేము కోరుకునేది. సో మన ఇప్పటి వరకు ఇండియాలో చాలా హెయిర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఒక ప్రోడక్ట్ వాడి చూపించే విధానం ఎవరు చూపించలేదు. మేము చూపిస్తున్నాం. ఓకే. ఇదే మేము అందరికి ఇచ్చే నమ్మకం. ఓకే.